హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మెయిన్లీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వారికి బాగా హెల్ప్ అవుతుంది. వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి అనుకున్న వారికి ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఈ వీడియోలో నేను ఏ విధంగా చేసి 25 కేజీలు బరువు తగ్గాను, ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అనేది నా క్లియర్ టోటల్ డే రొటీన్ని నేను మీకు చూపించబోతున్నాను ప్రాక్టికల్గా. సో ఇక్కడ నేను ఉదయం లేవగానే మార్నింగ్ టీ కాఫీకి బదులుగా ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది చెప్పబోతున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ బదులుగా హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్ ని ఎందుకు తీసుకుంటున్నాను, నైట్ డిన్నర్ లో కూడా ఏం తింటున్నాను, అలాగే లంచ్ ఎలా హెల్దీగా బ్యాలెన్స్డ్ గా నా మీల్ ప్లేట్ ఉండేలాగా ఎలా రెడీ చేసుకుంటున్నాను మీకు చూపించబోతున్నాను. అండ్ లేవగానే మొట్టమొదటిగా చేసే పని టీ లేదా కాఫీ తాగడం. కనీసం ఈ కప్ నుంచి ఈ కప్ సైజ్ లో టీ లేదా కాఫీని తీసుకునే అలవాటు మనలో చాలా మందికి ఉంటది. నేను ఆ రొటీన్ నుంచి ఆ సర్ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ కి కన్వర్ట్ చేసుకోవడానికి కారణం ఏంటో కూడా నేను ఇక్కడ మీకు చెప్తాను. సో ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. కేవలం ఒక 150 ml వాటర్ పట్టే కప్ ఒకటైతే తీసుకోవాలి. సో ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ నేను ఇక్కడ సినమాన్ ఫ్లేవర్ తీసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో 7 ఫ్లేవర్స్ ఉంటాయి మనకి. లెమన్, ఇలాచి, జింజర్, పీచ్, సినమాన్ అండ్ తులసి, కాశ్మీరీ కావా, ఇలా 7 ఫ్లేవర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. వెయిట్ లాస్ లో బాగా సినమాన్ హెల్ప్ చేస్తుంది. అందుకే నేను సినమాన్ ని వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా బాగా సపోర్ట్ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాను. నా రెగ్యులర్ రొటీన్ లో నేను మా వారు ఇద్దరం కూడా తీసుకుంటామండి. మా వారైతే ఈ రోజు ఎర్లీగా, అంటే ఒక 3 days నుంచి చాలా ఎర్లీగా డ్యూటీకి వెళ్ళిపోతున్నారు. సో అందుకే ఇక్కడ నా ఒక్క కప్పే మీకు కనబడుతుంది. మీరు బిఫోర్ వీడియోస్ చూసారంటే మై 2 cups మీకు కనబడతాయి. సో నేనైతే పౌడర్ ని తీసుకున్నాను. సో ఈ విధంగా పౌడర్ తీసుకుని దీంట్లోకి డైరెక్ట్ గా హాట్ వాటర్ ని తీసేసుకోవడమేను. సో ఈ ఎనర్జీ డ్రింక్ మనకి ఎలా సపోర్ట్ అవుతుంది అంటే, మన దీనిలో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ మన ఎనర్జీతో ఉండడానికి, అలర్ట్ గా ఉండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. ఫస్ట్ డ్రింక్ గా దీన్ని తీసుకోవడం కారణంగా మనకి మన బాడీ లోపల నుంచి క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం వెయిట్ లాస్ అవడానికి కూడా ఈ డ్రింక్ బాగా హెల్ప్ అవుతుందండి. మన బాడీలో అదనంగా ఉన్నటువంటి క్యాలరీస్ ని బర్న్ చేసుకోవడానికి, ఫ్యాట్ లాస్ అవ్వడానికి కూడా ఈ డ్రింక్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నేను మార్నింగ్ లేవగానే నా పాత రొటీన్ ని చేంజ్ చేసుకుని ఈ రొటీన్ లోకి ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ని గత 6 years నుంచి ఇప్పటికీ నేను మార్చకుండా నా లైఫ్ స్టైల్లో ఇదొక పార్ట్ అయిపోయింది. సో మార్నింగ్ లేవగానే తీసుకునే ఫస్ట్ డ్రింక్ అండి నాది, మా వారిది, ఇద్దరిది కూడా ఇదే. మా అత్తయ్య గారికి రెగ్యులర్ గా ఒక బాటిల్ అయిపోయిన వెంటనే ఒక బాటిల్ ఆవిడ చెప్తారు, ఇస్తాము. అలాగే మా అమ్మగారు వాళ్ళు. సో మేమందరం కూడా ఎంటైర్ ఫ్యామిలీ, అంటే ఎప్పుడు ఆరోగ్యం అనేది ఏ ఒక్కరికి మాత్రమే కాదండి, ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటేనే మనం ఫస్ట్ ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి సో మా ఎంటైర్ ఫ్యామిలీ అయితే దీన్ని మార్నింగ్ ఫస్ట్ సిప్ మాకు ఇదే. సో ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ దీన్ని ఎవరు తీసుకోవచ్చు అంటే, ఎవరికైతే టీ కాఫీలు ఎక్కువగా తాగుతూ ఉంటారో వాళ్ళు, తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. నాది బిజీ స్కెడ్యూల్, నాకు వెయిట్ లాస్ అవ్వాలని ఉంది, బట్ నేను ఎలా అనుకున్న వారికి ఇది ఒక బ్లెస్డ్ అనమాట. అండ్ అలాగే క్యారీ చేయడానికి కూడా ఈజీ క్యారీయింగ్ బాటిల్ అండి. వర్కింగ్ మామ్స్ అండ్ డాడ్స్ ఎవరైతే ఉన్నారో సో ఈజీగా క్యారీ చేసేయచ్చు. మీకు హాట్ వాటర్ లేదా కూల్ వాటర్ అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి దేనితో అయినా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ స్లగ్గినెస్, మార్నింగ్ లేవగానే అలసటగా చాలా నిదానంగా కదులుతూ ఉంటారు కొంతమంది. వారికి వెంటనే ఎనర్జీని బూస్టప్ ఇస్తుందండి. సో వెంటనే స్టార్ట్ చేయొచ్చు, ఇంకా ఆలోచించక్కర్లా. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, మార్నింగ్ స్లగీగా ఉండేటువంటి వాళ్ళు అయితే వెంటనే దీన్ని ఎలా తీసుకోవాలి అనేది వెంటనే ఆలోచన వస్తుంది. వీడియో చూసారంటే డెఫినెట్ గా వస్తుంది. సో నేను అందుకోసమే స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తున్నానండి. నేను ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను డెఫినెట్ గా మీకు పంపిస్తాను.
సినమన్ ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. అందులోనూ కొత్త బాటిల్ నిన్ననే ఓపెన్ చేశాను. ఆ కొత్త బాటిల్ ఫీల్ లైక్ ఆ స్మెల్ కానివ్వండి, అరోమా కానివ్వండి, ఇటువంటి కలర్ మీకు తెలియట్లేదేమో. ఓకే, తెలుస్తుంది ఇప్పుడు. ఓకే, నేను ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో వేస్తే ఇంకా మీకు బాగా తెలిసేది. ఇలా బ్రౌన్ కలర్ లో ఉంటదండి. నేను ఇక్కడ ఫోటో పెడతాను, ఒకసారి చూడండి. ఇలా బ్రౌన్ కలర్ లో ఉంటది. సో నా ఎనర్జీ డ్రింక్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు షేక్ ప్రిపరేషన్ చూపిస్తానండి. సో ముందుగా అయితే ఒక షేక్ బాటిల్ తీసుకుని 250 ml వరకు వాటర్ తీసుకోవాలి. ఇందులోకి స్ప్రింగ్ వేసేయాలండి. షేక్ ని చాలా బాగా లంప్స్ లేకుండా బ్లెండ్ చేయడం కోసం ఒక 250 ml వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఇందులోకి ఫార్ములా 1 యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత షేక్ మిట్ అండి. ఫార్ములా 1 లో ఆల్రెడీ 9 grams ప్రోటీన్ వస్తుంది, అండ్ 3 grams వరకు ఫైబర్ వస్తుంది, అండ్ హెల్దీ ఫ్యాట్స్ వస్తాయి. అదొక ఫార్ములా 1 ఒక మదర్ ప్రోడక్ట్ హెర్బల్ లైఫ్ లో. అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఒక 40% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్, 25% వైజ్ అండ్ విటమిన్స్ మినరల్స్ తో ఉన్నటువంటి ఫైబర్, విటమిన్స్ మినరల్స్ తో ఉన్నటువంటి ఫుడ్. ఇది వచ్చేటప్పటికి మిల్క్ పౌడర్ అండి. సో దీనికి పర్ సర్వింగ్ వచ్చేసి 10 grams వరకు మనకి ప్రోటీన్ వస్తుంది, అండ్ విటమిన్ డి మరియు కాల్షియం కూడా దీని నుంచి మనకి దొరుకుతాయి కాబట్టి. సో అండ్ ఇది మనకి ఏంటంటే షేక్ కి మంచి స్మూతీ టెక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. చాలా టేస్ట్ కూడా ఉంటదండి షేక్. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా నేను ప్రోటీన్ పౌడర్ ని ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. సో ప్రోటీన్ పౌడర్ వచ్చేటప్పటికి ఒక స్పూన్ వచ్చేటప్పటికి 5 grams ప్రోటీన్ వస్తుందండి. ప్రోటీన్ పౌడర్ ని యాడ్ చేసుకున్నాను. తర్వాత బీటా హట్ ఇలా సాచెట్స్ వైజ్ వస్తుందండి. దీనిలో కూడా మనకి 2 grams పైనే ప్రోటీన్ వస్తుంది. ఇది ఫైబర్, కంప్లీట్ గా ఫైబర్. ఇది మొత్తాన్ని చక్కగా బ్లెండ్ చేసేసుకోవడమేనండి. సో రెడీ అయిందండి షేక్ అయితే. చూడండి ఎంత థిక్గా వస్తుందో, చక్కటి షేక్. అసలు నేను ఎందుకు దీన్ని బ్రేక్ఫాస్ట్ గా ఎంచుకున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. షేక్ రెడీ అయిపోయిందండి. మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది. నేను ప్యాన్ ఫ్లేవర్ కదా ఎంచుకున్నది, గ్రీన్ కలర్ లో ఉంది. బాగుంటది టేస్ట్. తమలపాకు ఫ్లేవర్ తో చాలా బాగుంటది. నేను సిప్ చేయటానికంటే ముందర ఒక విషయం చెప్పాలి. అసలు దీన్ని నేను ఎందుకు ఎంచుకున్నానో మీకు క్లియర్ గా చెప్తాను. మనం ఉదయం ఏదైతే తింటామో ఆ మాదిరిగానే రోజు మొత్తం ఉంటది అనేది నా ఫీలింగ్ అండి. అయితే మనం జనరల్ గా ఉదయం ఉప్మా కానివ్వండి, ఇడ్లీ, దోశ, పూరి, చపాతి, లేదంటే రైస్ తో చేసినటువంటివి కానివ్వండి, పోహా అటుకులతో చేసినటువంటివి కానివ్వండి, టీతో బిస్కెట్స్, లేదంటే బ్రెడ్ ఆమ్లెట్, అది కాదంటే ఇంకా ఏం చేస్తాం, నైట్ మిగిలిపోయిన అన్నంని ఉదయాన్నే పులిహార చేసేయడం, ఇలా చేసుకుంటాం కదా. బాగా తెలిసిన వాళ్ళు, అబ్బో మనం ప్రోటీన్ తినాలి అనుకున్న వాళ్ళు బ్రెడ్ అండ్ ఆమ్లెట్ తింటారు. సో ఇదంతా కూడా మనకి బ్యాలెన్స్డ్ గా లేదు అనేది, బ్యాలెన్స్డ్ వేలో అయితే లేదు. మనకి ఇది వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్. దీని అంటే దీన్ని మనకి ఎవరైతే అందించారో దీని వెనక సైంటిస్టులు ఉన్నారు, న్యూట్రిషనిస్టులు ఉన్నారు. మనం ఎలా తింటే బాగుంటది అనేది మనకి గైడ్ చేసేదానికి ఒక చక్కటి సిస్టమ్ ఉండింది. మన రొటీన్ ని కరెక్ట్ గా మనం చేసుకుంటూ, మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ మనం ఏం తినాలి, ఎంత తినాలి అనే దాని మీద దృష్టి పెడితే మనం ఆరోగ్యంగా బరువు తగ్గుతున్నాము. వెయిట్ మేనేజ్ చేసుకోవాలన్నా, వెయిట్ లాస్ అవ్వాలన్నా, లైఫ్ స్టైల్లో
లైఫ్ స్టైల్ డిస్ఫంక్షన్స్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలన్నా కూడా నేనైతే ఇది ఒక బ్లెస్డ్ ఫుడ్ అనేసి అని చెప్తాను. ఎవరైతే ఇప్పుడు నేను ఎంత వేగంగా కలిపేసానో చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేవాళ్ళు స్కిప్ చేసే కంటే దీన్ని తీసుకోవడం హ్యాపీ కదా. అలాగే మార్నింగ్ ఫ్రీగా ఉండరు చాలా మంది మమ్మీలు ఇంట్లో, అంటే చాలా ఎక్కువ పనులు ఉంటాయి, అన్నీ మనమే చూసుకోవాలి. ఇప్పుడు ఇల్లు, ఆఫీసు, పిల్లలు అన్నీ చూసుకోవాలి అంటే ఒక మనిషి ఎంత వర్క్ లోడ్ పడుతుందండి. సో అటువంటి వాళ్ళకి ఎంత హెల్దీ స్మూతీ ఇది, బ్యాలెన్స్డ్ మీల్ రీప్లేస్మెంట్ ఫుడ్. బ్యాలెన్స్డ్ మీల్ అంటే దీంట్లో ఒక 40% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 30% ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మన బాడీలో ఉన్న ఏదైతే బ్యాడ్ ఫ్యాట్ ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ అయ్యే ఫ్యాట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనం 30% ప్రోటీన్ ఉంటుంది. మన డైలీ రిక్వైర్మెంట్స్లో మార్నింగ్ పోర్షన్లో తీసుకోవాల్సినంత ప్రోటీన్ మనకి దీంట్లో వస్తుంది. అంటే ఒక్క షేక్ నుంచి దాదాపు 20 నుంచి 25 గ్రాముల ప్రోటీన్ మనకి ఒక్క షేక్ నుంచి వస్తుందండి. అందుకు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి, వెయిట్ ని మేనేజ్ చేసుకునే అనుకునే వాళ్ళకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది. అందుకే దీన్ని నేను ఎంచుకున్నాను అనేసి అని చెప్పడం. ఎందుకు అంటే ఇంకా క్లియర్ గా చెప్తాను, వినండి. ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నాము, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుని కొంచెం కొంచెం తిన్నామే అనుకోండి, మన శరీరంలో మజిల్ పర్సంటేజ్ డౌన్ అయిపోద్ది, ఫ్యాట్ ఏమో అలానే ఉండిపోతే మజిల్ పడిపోతుంది, తగ్గుతాం కానీ కాస్త అందవికారంగా ఉంటాము. కానీ మనం హెల్దీగా వెయిట్ లాస్ అయ్యే ప్లాన్ తీసుకున్నామే అనుకోండి, మజిల్ బాగుంటుంది, మెటబాలిజం అండి. మనం ఎలా పడితే అలాగాన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం అనుకోండి, మెటబాలిజం పడిపోతుంది. మెటబాలిజం వన్స్ పడిపోయింది అంటే దానిని మళ్ళీ తిరిగి అదే దగ్గరకు తీసుకురావడానికి చాలా కష్టాలు పడాలి. మన బాడీకి ప్రోటీన్ అంటే నేను ఒక్క గ్లాస్ ఆఫ్ షేక్ లో 20 నుంచి 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది అంటున్నాను కదండి. అసలు ప్రోటీన్ ఎందుకు తీసుకోవాలంటే, మన హెయిర్ బాగుండాలంటే మన ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి, మన స్కిన్ బాగుండాలంటే మన ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి, మన మెటబాలిజం బాగుండాలి అంటే మన ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి, మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి, మనం మజిల్ రిపేర్ అవ్వాలి అంటే మన మన మజిల్ పర్సంటేజ్ బాగుండాలి అంటే మన ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి. అండ్ మన బాడీ హీలింగ్ ప్రక్రియ బాగుండాలి అంటే మన ఫుడ్ లో ప్రోటీన్ ఉండాలి. కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇలా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ని తీసుకుంటున్నాను. అలాగే దీన్నే డిన్నర్ లో కూడా తీసుకుంటానండి. సో అలా లంచ్ బ్యాలెన్స్డ్ గా ఎలా ఉండేలాగా చూసుకుంటాను. ఎందుకంటే దీంట్లో మనకి బాగా, నేను ఇప్పుడు గట్టిగా చెప్పింది ప్రోటీనే, దీంట్లో ఫైబర్ ఉంది, హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. మరి అదే మాదిరి ఇప్పుడు ఇంత మనం సైంటిస్ట్ కాదు కాబట్టి, సాధారణమైనటువంటి వ్యక్తులం కాబట్టి మన స్నాక్స్ ని కాస్త హెల్దీగా చేసుకోగలుగుతాము, లంచ్ ని హెల్దీగా చేసుకోగలుగుతాం. హెల్దీ అంటే ఏంటండి, మన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి ఫుడ్ లో, హెల్దీ ఫ్యాట్స్ ఉండేలాగా చూసుకోవాలి, అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి, ఫైబర్ ఉండాలండి మన ఫుడ్ లో. అలా ఉన్నప్పుడే అది బ్యాలెన్స్డ్ మీల్ అవుతుంది కదా. సో అలా నేను స్నాక్స్ ని ఎలా రెడీ చేసుకుంటున్నాను, లంచ్ ఎలా చేసుకుంటున్నాను మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ షేక్ అయిపోయిన తర్వాత నేను అవి కూడా చూపిస్తాను. అందుకే మీరు ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు, వీడియో చాలా లెందీ అవుతుంది. అయినా కూడా ఈ వీడియో వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక ఐ ఓపెనింగ్ వీడియో అండి. ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. అందుకే నేను అంటే అర్థం అవ్వాలి, రీచ్ అవ్వాలి అంటే నాకు వ్యూస్ వచ్చేయాలని కాదు, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో ఇంత తిని మెటబాలిజం ని డౌన్ చేసేసుకుని రకాల లైఫ్ స్టైల్ డిస్ఫంక్షన్స్ ని ఫేస్ చేసే కంటే కూడా మనం హెల్దీగా లైఫ్ స్టైల్ ని మార్చుకుని పోతుంది కదా అని నా ఉద్దేశం అండి. నేను పాస్ట్ డేస్ లో, అంటే నేను ఎప్పుడైతే ఒబేస్ అయ్యానో అప్పుడు నాకు ఇవన్నీ తెలియదండి. ఇవన్నీ హెల్దీ కమ్యూనిటీలోకి స్టార్ట్ అయ్యాక ఏది అవసరం బాడీకి అనేది నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నా రెగ్యులర్ మీల్ ప్లేట్ లో కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, హెల్దీగా ఫ్యాట్స్ ఉండేలాగా, అలాగే ఫైబర్ ఉండేలాగా నేను డిజైన్ చేసుకుని తీసుకుంటున్నాను. అది ఎలాగో రండి చూద్దాం. షేక్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసారు కదా. వాటర్ మిక్స్ చేశాను, ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్ లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ అంటున్నా, అలాగే ఎన్ని ఇంగ్రీడియంట్స్ బ్రేక్ఫాస్ట్ కి.
సో ఇవన్నీ వేసుకుని చేసుకున్నాం. ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చండి. నాకు ఐస్ క్యూబ్స్ ఇష్టం ఉండదు. కుకింగ్ టైం చాలా తగ్గింది కదా, బిజీ మామ్స్ అందరికీ కూడా ఇదంతా హ్యాపీ ఫుడ్. హాస్టల్స్ లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇదంతా హ్యాపీ ఫుడ్. బ్యాచిలర్ అబ్బాయిలకు కూడా ఇదంతా హెల్దీ ఫుడ్. మీ షేక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ఒకసారి నేను ఇక్కడ ఏమేమి ఉన్నాయో నేను మీకు ఒకసారి చూపించేస్తాను. ఇది మార్నింగ్ ఫ్రెష్ డ్రింక్ అండి. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి. అలాగే ఇది ఫార్ములా 1 లో కూడా 9 ఫ్లేవర్స్ ఉన్నాయి మనకి. మన బిఫోర్ వీడియోస్ లో ఒక్కసారి చూడండి. ప్రోటీన్ పౌడర్ చిన్నది ఉంది, పెద్దది ఉంది. బీటా హార్ట్ అండి. బీటా హార్ట్ లో శాచెట్స్ వైజే ఉంటది. అండ్ షేక్ మేట్. ఈ షేక్ మేట్ ని మా ఇంట్లో నేను షేక్ లో వేసుకుంటాను, పిల్లలు అయితే కప్ లో వేసుకుని తినేస్తారు. డైనో షేక్ అది రెండు మిక్స్ చేసి తినేస్తారండి. ఏం చెప్తాంలే కానీ పిల్లలాగడాలు. కదండి షేక్ తాగాను. ఇది ఆల్రెడీ వాటర్ లో సోక్ చేసుకున్నటువంటి పెసరపప్పు. మీకు ఇక్కడ బిఫోర్ వాటర్ తో ఉండింది, ఇప్పుడు వాటర్ ని రిమూవ్ చేశాను. 2 స్పూన్లు కీరా ముక్కలు, ఒక 2 స్పూన్లు టమాటో ముక్కలు, ఒక 2 స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, ఒక అర స్పూను పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుని, ఇంకా మనం ఏమి స్టవ్ మీద పెట్టి చేయాల్సింది ఏం లేదండి. నో ఫ్లేమ్లెస్ రెసిపీ అనమాట ఇది. సో ఇలా రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈ 30 గ్రామ్స్ నుంచి ఒక 100 క్యాలరీస్ వస్తాయి. రిమైనింగ్ తీసుకున్న వెజిటబుల్స్ అన్నిటి నుంచి సుమారుగా ఒక 20 క్యాలరీస్ వేసుకుంటే ఒక 120 క్యాలరీస్ లో హెల్దీ మిడ్ డే స్నాక్ ఆప్షన్ అండి ఇది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఇందులో దాదాపుగా ఒక 7 నుంచి 8 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటదండి. కార్బోహైడ్రేట్స్ ఒక 20 గ్రామ్స్ వరకు కార్బోహైడ్రేట్స్ వస్తుంది సుమారుగా. నేను బ్రేక్ డౌన్ చేసి చెప్తున్నాను, మీరు కూడా బ్రేక్ డౌన్ చేసుకోండి మీరు తీసుకునే ఫుడ్ ని. అండ్ ఇది ఎలా బ్రేక్ డౌన్ చేసుకోవాలి అనేది మనకి డైలీ వచ్చే జూమ్ మీటింగ్ సెషన్స్ లో మేము క్లియర్ గా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది ఎవరైతే వెయిట్ లాస్ ప్లాన్ కావాలి, వెయిట్ మేనేజ్మెంట్ ప్లాన్ కావాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ప్లాన్ కావాలి అని వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మమ్మల్ని ఎప్పుడైతే కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి మేమైతే ప్లాన్ ని సజెస్ట్ చేస్తున్నాము. సో మేము దానికి తగ్గట్లుగా మేము నేర్పిస్తున్నాము. జూమ్ మీటింగ్ ద్వారా ప్రతిదీ నేర్పిస్తున్నాము. నేర్పిస్తూ చేయడం కారణంగా మేము ఇంతలాగా క్యాలరీస్ ని కూడా బ్రేక్ డౌన్ చేసి చెప్పగలగడము. సో హెల్త్ ఫ్యాట్స్ వచ్చేటప్పటికి మనం ఏ ఆయిల్ కానీ ఏమి వేయాలి. దీని నుంచే మనకి హెల్దీ ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి ఒక 0.5 నుంచి ఒక 1 గ్రామ్ వరకు మనకి ఫ్యాట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి వీటిలో. అండ్ ఇక విటమిన్స్, మినరల్స్, మన యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మన బాడీకి ఈ ఫ్లేమ్లెస్ కుకింగ్ తో చేసుకున్న రెసిపీస్ ద్వారా చాలా బాగా రీచ్ అవుతాయి. ఇటువంటి ఫుడ్స్ మనకి క్రేవింగ్స్ ని కూడా, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంది మన ఫుడ్ లో, అండ్ ఫ్యాట్స్ చాలా హెల్దీగా ఉన్నాయి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్రేవింగ్స్ నుంచి, జంక్ ఫుడ్ క్రేవింగ్స్ నుంచి బాగా మనల్ని మనం ఓవర్కమ్ అవడానికి సపోర్ట్ ఇస్తాయి. అండ్ ఇది స్నాక్ గా బాగా సపోర్ట్ అవుతుంది. 100 to 120 క్యాలరీస్ కాబట్టి స్నాక్ గా సపోర్ట్ అవుతుంది. మనం తీసే ఫుడ్ లో ఎప్పుడు కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి, అది ఎప్పుడు కూడా హెల్దీ ఫుడ్ కాదు. ఏ ఉప్మా అయినా కానీ మాక్సిమం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. రైస్, పులిహార, పోహ ఇవన్నీ కూడా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మనం ఎప్పుడైతే మన ప్లేట్ ని బ్యాలెన్స్డ్ గా రెడీ చేసుకోవడం వచ్చిందో పర్ఫెక్ట్ అండి. మన బాడీలో పారామీటర్స్ ని ఐడియల్ గా ఉంచుకునే ప్రయత్నం మనమే చేసుకోగలుగుతాము. నా శరీరం గురించి నాకు అవగాహన ఉండాలి, మీ శరీరం గురించి మీకు అవగాహన ఉండాలి. మనం మన శరీరంతో మాట్లాడుకోవాలి, ఏం చెప్తుందో వినాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది నేను నమ్ముతాను కాబట్టి నేను ఇలా చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఇదే చెప్తానండి. అలా మా రొటీన్ అలా సాగిపోతుంది. మీరు సో జనరల్ గా నాకు వచ్చే వాటిలో అంటే కొన్ని ఇన్విటేషన్స్ లోనే కానీ, కొన్ని కాల్స్ లో కానీ కొన్ని వస్తూ ఉంటాయి.
హెర్బల్ లైఫ్ నేను వాడానండి, బట్ నేను మళ్ళీ పెరిగాను అని. ఎందుకంటే మనం కిచెన్ ఇప్పుడు హెర్బల్ లైఫ్ షేక్స్ లో ఎలాగో మనకి ఎంత ప్రోటీన్ అందుతుందో తెలుస్తుంది. కానీ మన కిచెన్ లోకి వచ్చేటప్పటికి మనం ఏం చేసుకోవాలో మనకు తెలియకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అదే లైఫ్ స్టైల్లోకి వచ్చేసాం అనుకోండి, వాడి మానేసాయి అదే లైఫ్ స్టైల్లోకి వచ్చాక పెరగక ఏం చేస్తామండి? వాకింగ్ 4 రోజులు చేసి వచ్చి 5వ రోజున కాళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే పెరిగ మళ్ళీ గెయిన్ అవుతాం కదా. అంతే కదా. ఏదైనా మన లైఫ్ స్టైల్, మన రొటీన్, మన కన్సిస్టెన్సీ, మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుందండి. మనల్ని మనమే హీల్ చేసుకోవాలి తప్పించి భగవంతుడు మనకు ఆ శక్తిని ఇచ్చేసాడు, మనమే దాన్ని ఉపయోగించుకోవట్లేదు. రైట్ వేలో ఉపయోగించుకోవాలన్నా కూడా ఆ ప్రొసీజర్ తెలియాలి. చెప్పేది ఈ కోచ్ సిస్టమ్ అండి. వచ్చి చూడండి, చూసిన తర్వాత ఓకే అన్నాకే కమిట్మెంట్ తీసుకోండి. ఓకే, మేము ప్రతిదీ ఇక్కడ దాచేది లేదు, అన్ని చెప్తున్నాం, అన్ని చూపిస్తున్నాం. కానీ మీరు కూడా చూసుకున్నాకే మీరు కొనసాగించమని చెప్తున్నాము. లంచ్ లోకండి రాజ్మా ఆల్రెడీ వాటర్ లో సోక్ చేశాను, పెద్దగా అయినాయి. ఇవి నేను అరకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. అరకులో కాస్తంత క్వాలిటీగా కొంచెం పురుగు మందులు అవన్నీ తక్కువగా ఉంటాయి కదా, ఆ క్రైటీరియాలో నేను అరకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను అనమాట. మాకు ఇదే ఓ ప్లస్ పాయింట్, ఈ వైజాగ్ వాళ్ళకి, మా అనకాపల్లి ఈ మేమంతా మాకు ఇక్కడ దగ్గరగా దొరికేవన్నీ మేము డైరెక్ట్ గా తీసుకుంటాం. డిమార్ట్ లో కంటే కూడా ఇట్లా తీసుకున్నాయి ఇంకాస్త బాగుంటాయండి. నేను అది పర్సనల్ గా నోటీస్ చేశాను. సో ఇవి రాజ్మా, ఇవన్నీ కూడా నాకు ఒక్కదానికేనండి, ఇంట్లో అందరికీ కాదు. ఎందుకంటే మా వారు ఆల్రెడీ డ్యూటీకి వెళ్ళిపోయారు, ఆయనకి లంచ్ కంపెనీలోనే ఉంటది. అండ్ పిల్లలు ఆల్రెడీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేసాను. సో వాళ్ళకి కూడా కాదు. ఇంకా ఇది నా లంచ్ కోసం రాజ్మాని ఇప్పుడు కుక్కర్ లో పెడతాను. కుక్కర్ లో పెట్టిన తర్వాత ఇవి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం రెగ్యులర్ గా మనకి ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా. నేను కొంచెం దీంట్లోకి టమాటో వేసుకుంటాను, కొంచెం ఆనియన్, చిల్లీ, టొమాటో వేసి ఒక్క స్పూను వెన్నపూసండి. ఎలా తీస్తానో అది కూడా చూపిస్తాను. చూసారు కదా, ఇది పాల మీగడ అండి. పాలు కాచిన తర్వాత పాల పైన మీగడని కనీసం 3 times పైన ఫామ్ అయ్యే లేయర్ ని నేను తీసేస్తానంటే, మనం ఫస్ట్ తీస్తాము, మళ్ళీ ఫామ్ అయింది, మళ్ళీ తీస్తాను, మళ్ళీ ఫామ్ అయింది, అలా దాని మీద వేడి ఉన్నంతసేపు నేను ఇలా తీస్తానండి. దీన్ని డైరెక్ట్ గా అంటే దీన్ని కూరలోకి వాడుకుంటాము. గీని అలా తయారు చేసుకుని దాన్ని ఉపయోగించి నేను పోపు పెట్టుకోవడం ఇవన్నీ చేసుకుంటాను. తర్వాత వచ్చి ఏదైనా ఆయిలేనండి. 1 gram = 9 calories అండి. ఏ ఆయిల్ అయినా తీసుకుంటే అది మాత్రం అది కంపల్సరీ. మనం ఏది వాడినా కొంచెం తక్కువగా వాడాలి అనేది మెయిన్ మోటో. తర్వాత రోజు తినేవి నేను ఫొటోస్ తీస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ఇలా ఉండేలాగా వెజిటబుల్ సూప్స్ చేసుకుంటాను. వెజిటబుల్ సూప్స్ అంటే ముక్కలన్నీ కలిపి కొంచెం వాటర్ వేసి జస్ట్ ఎక్కువగా ఓకే బాయిల్ చేసేనండి. కాస్తంతా అవి మెత్తగా అయ్యేలాగా ఉండేలాగా చేసేసుకున్న తర్వాత అందులోకి కొంచెం మిరియాల పొడి, పప్పులు కూడా వేసుకుంటాను టేస్ట్ కోసం. నాలుగుకి టేస్ట్ ముఖ్యం కదా. కొంచెం గీ పైన వేస్తాను, జస్ట్ అంతే. ఇంకా దాన్ని అలాగా కన్జ్యూమ్ చేసేయడమే. అండ్ సో ఇవాళ లంచ్ లోకి రాజ్మా చూపించాను కదా, ప్రోటీన్ పర్పస్. సో కొంచెం రైస్ కూడా ఉంటుందండి, కర్డ్ రైస్ తప్పనిసరిగా తింటాను. నేను ఎక్కడ వెయిట్ లాస్ లో కానివ్వండి, వెయిట్ మేనేజ్ చేసినప్పుడు అన్నం ఎక్కడ మానలేదు. సో నేను మనకి అన్నప్రాసం దగ్గర నుంచి మనకు అన్నం అలవాటు కాబట్టి నేను దాన్ని ఎక్కడ కూడా కట్ చేయమని కూడా నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు. కర్డ్ రైస్ బ్రహ్మాండంగా తింటాను. కాకపోతే క్యాలరీ మేనేజ్మెంట్ అనేది బాగా ఫాలో అవుతాను. మెటబాలిజం ని బూస్ట్ చేసుకోవడానికి ఇలా ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఇలా బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా మెటబాలిజం బూస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే ఈవినింగ్ స్నాక్స్ కండి ఇంట్లో అందరూ వచ్చేస్తారు, అందరికీ అండి. పిల్లలు తింటారు, మా వారు తింటారు, నేను తింటాను. ఈవినింగ్ స్నాక్స్ మీ అందరికి డౌట్ రావచ్చు. సో నేను బాగా ఇవన్నీ తినే ప్రాసెస్ లో నేను చేసే ఇంకొక
ఆ ఇంకొకటి ఏంటంటే వాటర్ ఎక్కువగా తాగుతానండి. వాటర్ దాదాపు ఒక 3 నుంచి 4 లీటర్స్ ఖచ్చితంగా తాగుతాను. అందులో ఒక 1.5 లీటర్ వరకు హాట్ వాటరే ఉంటదండి. హాట్ వాటర్ బాగా ఎక్కువగా తాగుతాను. ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువగా చల్లగా ఉంటుంది. ఆ పర్పస్ అనే కాదు, అసలు సీజన్ తో మనకు సంబంధం లేదు వేడి నీళ్ళు తాగడానికి. నైట్ పడుకుని మార్నింగ్ ఎఫ్రెష్ తాగుతాను. తర్వాత తాగాలనిపిస్తే ఇంకో గ్లాసు, పెద్ద గ్లాసు ఇప్పుడు చూపించాను కదా ట్రాన్స్పరెంట్ గ్లాస్, ఆ గ్లాస్ తో హాట్ వాటర్ తాగుతాను. తర్వాత ఏమొచ్చి లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఒక గ్లాసు ఎఫ్రెష్ తాగుతాను. మధ్యాహ్నం నిద్ర అదంతా కూడా ఫీలింగ్ పోవడానికి. తర్వాత ఏమన్నా ఇదేంటి కొంచెం హెవీగా తిన్నప్పుడు, ఇప్పుడంటే కార్తీక మాసం అని అన్ని సాధు జంతువులాగా మారిపోయాం, కానీ కార్తీక మాసం అయిపోయిందంటే మళ్ళీ విజృంభిస్తాం కదా. సో నాన్ వెజ్ తిన్నా కూడా మధ్యాహ్నంటప్పుడు నేను ఎఫ్రెష్ తీసుకుని పక్కన పెడతాను. అంతేగాని కూల్ డ్రింక్స్ అలాంటివి అయితే మా ఇంట్లోకి తీసుకురాము. ఒకటి ఫస్ట్ దడిచేది హెల్త్ గురించి కంటే, మా పిల్లలు ఉన్నారు, మేమేం చేస్తే పిల్లలు అదే చేస్తారు. ఆ కాన్సెప్ట్ మెయిన్, అందుకు తీసుకురాము. తర్వాత ఏమొచ్చి ఈవినింగ్ 5 o'clock లోపల ఇంకొకసారి ఎఫ్రెష్ తీసుకుంటానండి. ఇలా మధ్య మధ్యలో మళ్ళీ వేడి నీళ్ళు కూడా తీసుకుంటా ఉంటాను. నైట్ బెడ్ బిఫోర్ కూడా నేను వేడి నీళ్ళు తాగే పడుకుంటాను. నా డిన్నర్ కూడా చాలా ఎర్లీగా అయిపోతుంది. మా బెడ్ టైం అది కూడా చాలా ఎర్లీగా ఉంటది. నైట్ 7 hours స్లీప్ ఉంటది. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటున్నాం కాబట్టి వెయిట్ లాస్ అవ్వగలగడానికి మెయిన్ రీజన్. అండ్ అలాగే దాదాపుగా ఒక గంటన్నర ప్రతిరోజు యోగా చేస్తానండి. నా లైఫ్ స్టైల్ మెయిన్. బిఫోర్ నేను ఇలా లేను, అందుకే నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. ఎప్పుడైతే నన్ను నేను మార్చుకున్నానో, నేను నా బాడీ టోటల్ పారామీటర్స్ చేంజ్ అయినాయి. నేను నా ప్రొఫెషన్ గా మార్చుకున్నాను. ఈ ప్రాసెస్ లో నేను చాలా మందికి మంచి లైఫ్ స్టైల్ ని పరిచయం చేయటానికి నాకు ఈ ప్లాట్ఫామ్ చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అండ్ ఇలా చూసి కాల్ చేసిన వాళ్ళందరికీ మేము జూమ్ ద్వారా ఎలా మారాలి, ఎలా ఉండాలి అనేది చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. అయితే అది 1 క్లాసు 2 క్లాసులు కాదండి, కమిట్మెంట్. మనం అంటే వెయిట్ లాస్ అవ్వాలి, హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అనుకున్నా, హెల్దీ లివింగ్ కావాలి అనుకున్నా కూడా 21 days కనీసం ఒక కమిట్మెంట్ ఉండాలి. లేదు నాకు మస్ట్ నీడ్ ఉంది, బాడీ ట్రాన్స్ఫర్మేషనే కావాలి అంటే 90 days కమిట్మెంట్ ఉండాలండి. సో మీరు ఏది ఎంచుకున్నా కూడా మీకు తగిన ప్రోగ్రామ్ ని సజెస్ట్ చేసి ఇవ్వటం ఉంటది. దాంతో పాటు జూమ్ మీటింగ్స్ కూడా ఇవ్వడం ఉంటది. అండ్ మేము జూమ్ ద్వారా ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము. మార్నింగ్ యోగా కానివ్వండి, ఏరోబిక్స్, జూమ్ వల్ల డైలీ ఒకటి ఉంటాయి. నేను రెగ్యులర్ గా వాటితో పాటు నేను రెగ్యులర్ గా చేసుకునేది యోగా, నా పర్సనల్ గా నేను చేసుకుంటా ఉంటానండి. మీరు కూడా యోగా నేర్చుకోవాలి, యోగా చేయాలి అనుకుంటే డెఫినెట్ గా నన్ను కాంటాక్ట్ చేశారంటే మీకు పర్సనల్ క్లాసెస్ వైజ్ కూడా యోగాని ఇవ్వడం ఉంటుంది. అండ్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా మీ గోల్ కి తగిన విధంగా ప్లాన్ ని సజెస్ట్ చేయడం ఉంటుందండి. వీడియో అయితే మనం హెల్దీగా మన లంచ్ అండ్ స్నాక్స్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే, మన లైఫ్ స్టైల్ ని మార్పులు చేసుకున్నప్పుడు మాత్రమే ఒకసారి వెయిట్ తగ్గాము మళ్ళీ గెయిన్ అవ్వకుండా ఉండాలి అన్నా, మనం మన వెయిట్ ని మేనేజ్ చేసుకోవడానికి మెయిన్ బాగా మనకి బాగా సపోర్ట్ అవుతుంది. మనం రోజు మొత్తంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక మనం తిన్నాము అంటే 70 గ్రాములు, ఒక 60-70 గ్రాముల దాకా ప్రోటీన్ తింటామండి. చూసారా, ఒక స్నాక్ లోనే 7 to 8 grams ప్రోటీన్ వచ్చింది. మరి శనగల నుంచి కూడా దాదాపు అందరం పార్టీషన్ చేసుకున్నా కూడా ఒక 5 to 7 grams వేసుకోవచ్చుగా ప్రతి హెడ్ కి కూడా. అలాగే రాజ్మా నుంచి కూడా ప్రోటీన్ వస్తుందిగా. సో అంటే టోటల్ గా మీకు ఇక్కడ ఈ ఫుడ్స్ నుంచి దాదాపుగా ఒక 20 grams ప్రోటీన్ మీకు విజిబుల్ అవుతుంది కదా. 20 grams ప్లస్ మార్నింగ్ నైట్ తీసుకునే షేక్స్ నుంచి 40 నుంచి 50 grams, అంటే టోటల్ గా అప్రాక్సిమేట్ గా 45 grams డెఫినెట్ గా ఉంటుందండి. అది ప్లస్ 65 grams వరకు నేను ప్రోటీన్ తీసుకుంటున్నట్టే కదా. అంటే నా ఐడియల్ వెయిట్ నుంచి నేను నా వెయిట్ కి నేను 1 kgకి ఒక 1.2 చొప్పున నేను
ప్రోటీన్ ఇస్తున్నట్లే కదా బాడీకి. సో ఎనర్జీగా మనం పని చేయాలి రోజు మొత్తం అంటే డెఫినెట్ గా మన మన ఫుడ్ లో మనం ఏమేమి తింటున్నాం అనేది ఈ విధంగా మనం ఖచ్చితంగా నోటీస్ చేసుకోవాలండి. ఇది ఎవరు బాగా నోటీస్ చేయాలంటే వర్కింగ్ ఉమెన్స్ అండి. ఇంట్లో చూసుకుంటారు, ఆఫీస్ లో చూసుకుంటారు, వచ్చి పిల్లల్ని చూసుకుంటారు. అలా చాలా ఎక్కువ లోడ్ తీసుకుంటారు. వర్కింగ్ ఉమెన్స్ అన్నాం కదా అని హౌస్ వైఫ్స్ నేమ్ పక్కన పెట్టవసరం లేదండి. హౌస్ వైఫ్స్ చేసే పని ఏ మాత్రం తక్కువ ఉండదు. ప్రతిదీ క్లీన్ చేసుకుంటా ఇంటిని అద్దంలాగా పెట్టుకునే ప్రాసెస్ లో చాలా ఎక్కువ పనినే ఇంట్లో చేస్తున్నారు. ఇవాళ అంతా స్విచ్ ఆన్ ఆఫ్ లైఫే కావచ్చు, అయినా కూడా చాలా ఎక్కువ ఇంట్లో పని ఉంటుందండి, తక్కువేం ఉండదు. సో ఉమెన్ హెల్దీగా ఉండి హెల్దీగా వండడం నేర్చుకుంటే డెఫినెట్ గా ఇంటిళ్ళ పాది కూడా హెల్దీగా ఉంటది అంటాను. ఈ వీడియో మీకు నచ్చింది అంటే కామెంట్స్ లో హెల్దీ లైఫ్ స్టైల్ అని మెసేజ్ చేయండి. అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అన్నా, హెల్దీ లైఫ్ స్టైల్ కావాలి అన్నా పర్సనల్ గా నాకు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే డెఫినెట్ గా మీ గోల్ కి తగిన విధంగా మీకు పర్సనలైజ్డ్ ప్లాన్ ని ఇవ్వటం జరుగుతుందండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ ని చూస్తున్నారు బట్ లైక్ చేయటం లేదు అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ ఎలా రెడీ చేసుకోవాలో నేను మీ అందరికీ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చేస్తున్నది మీకు చెప్తున్నాను, అది మీకు సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే యాజ్ ఏ వెల్నెస్ కోచ్ గా పాస్ట్ 6 years నుంచి నేను ఆల్రెడీ నన్ను నమ్మి నాకు కాల్ చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ ని మార్చుకుని వాళ్ళు హెల్దీగా ఉండడానికి చాలా హెల్ప్ చేశాను. సో వీడియో రూపంలో నేను మీకు హెల్ప్ చేయడానికి ఈ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తున్నాను. ఈ ప్రజెంట్ డేస్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ లో మానవ జీవితం మెషిన్ లైఫ్ లాగా మారిపోయినటువంటి రోజుల్లో మనకి హెల్దీ ఫుడ్, ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకునే ఫుడ్ చాలా అవసరం అండి. నా ఛానల్ మీకు అలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఈ ఫుడ్ ఐటమ్స్ అయినా మీకు ప్రిపేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి కాబట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వస్తాయి. నేను వీడియోస్ లో స్నాక్స్, లంచ్ కూడా బ్యాలెన్స్డ్ గా ఎలా చేసుకోవాలో, ఫాస్ట్ గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఎందుకంటే వర్కింగ్ మామ్స్ బిజీ అనుకుని ఎలా అనుకుంటారో, ఇంట్లో ఉండే వాళ్ళు కూడా నా ఒక్కదానికి ఏం చేసుకుంటాంలే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి. అందుకే నేను అందరికీ ఫాస్ట్ గా అయిపోయేదాకా రెడీ చేసి చూపిస్తున్నాను. ఓకే, మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హ్యాపీ ఫీలింగ్ ఇస్తుందండి. అండ్ ఇది సపోర్ట్ అయ్యే వీడియోసే, కాస్తంత మీ సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా షేర్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ.